గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కు స్వాగతం. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు. ఇప్పుడు ఈనాడు. రాజ్యాంగమే మూలస్తంభం. రాష్ట్రపతి ముర్ము సంవిధాన సదన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. తెలంగాణ రైజింగ్ సదస్సుకు ప్రధాని కేంద్ర మంత్రులను ఆహ్వానించాలి. పెట్టుబడుల ఒప్పందాలపై ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి. సమీక్షలో సీఎం ఆదేశాలు. ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు 2019తో పోలిస్తే బీసీలకు 8 జిల్లాల్లో లబ్ధి. పంచాయతీరాజ్ శాఖ నివేదిక. కళల సాధన దిశగా భారత్ సులభతర వ్యాపారానికి ప్రాధాన్యమిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ. హైదరాబాద్లో షాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రం ప్రారంభం. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం. బహుళ అంతస్తుల భవన సముదాయంలో చెలరేగిన మంటలు. 36 మంది మృతి, 279 మంది గల్లంతు. ఇప్పుడు సాక్షి. దేశానికి రాజ్యాంగమే మూలస్తంభం. దేశాన్ని ముందుకు నడిపించే మార్గదర్శక పత్రం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమే రాజ్యాంగ ఆశయాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం. విమానయాన రంగానికి కొత్త రెక్కలు. హైదరాబాద్లో సఫ్రాన్ విమాన ఇంజనీర్ల సర్వీసింగ్ కేంద్రం వర్చువల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ. 50,000 కోట్ల పవర్ స్కామ్. 3 థర్మల్ ప్లాంట్ల అంచనాలు పెంచి బడా స్కామ్. హరీష్ రావు. 15,000 నుంచి 20,000 కోట్లు దండుకునేందుకే లాభాలు తెచ్చే డిస్కీమ్లు, కమిషన్ల కోసం ప్రైవేట్ పరం. త్వరలో రేవంత్ అంతర్రాష్ట్ర కుంభకోణాలు బయటపెడతాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. హైదరాబాద్ ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్. ఈ రంగాల్లో గత ఏడాది రెట్టింపైన ఎగుమతులు. యుద్ధ విమానాలకు ఇక దేశీయ ఇంజన్లు. బీసీ రిజర్వేషన్లు 21.39%, 17% తగ్గించారన్న విపక్షాల ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. 2019 పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారి రిజర్వేషన్ల ఖరారు. బీసీల గొంతు కోసిన రేవంత్ రెడ్డి. 42% రిజర్వేషన్ పేరిట మోసం. 24%ని 17%కి తగ్గించారు. ఫ్యూచర్ సిటీ పేరిట 5 లక్షల కోట్ల దోపిడీకి యత్నం. కేటీఆర్. ప్రజలకు తెలిసేలా నిషేధిత భూములు. వచ్చే నెల 3 నుంచి అందరికీ అందుబాటులో 22A జాబితాలు. ఏర్పాటు చేస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ. 24 జాబితాలు పంపిన కలెక్టర్లు. తప్పుల సవరణ పూర్తయిన వెంటనే వెబ్సైట్లో వివరాలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు మోదీని ఆహ్వానిద్దాం. ఆర్మీలోకి 1,00,000 మంది అగ్నివీరులు ఏటా నియమించాలని యోచన. జవాన్ల తీవ్ర కొరత దృష్ట్యా నిర్ణయం. సైన్యంలో ప్రతి సంవత్సరం 60,000 మంది పదవీ విరమణ. స్టార్ట్ డిస్కీమ్. కొత్తగా ఏర్పాటు చేసే డిస్కీమ్లో అన్ని ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లే. డిస్కీమ్ పరిధిలోకి వ్యవసాయ, ఎత్తిపోతల, వాటర్ బోర్డు కనెక్షన్లు. స్మార్ట్ మీటర్లతో పక్కాగా కరెంటు వినియోగం లెక్కలు. డిస్కీమ్కు 2,000 మంది సిబ్బంది. లైసెన్స్కు ఈఆర్సీ దరఖాస్తు. అరుదైన ఖనిజాలకు 7,280 కోట్ల ఊతం. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తయారీకి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం. ఇప్పుడు వెలుగు. ఇమ్రాన్ ఖాన్కు ఏమైంది? జైల్లో హత్యకు గురైనట్టు ఆఫ్ఘన్ రక్షణ శాఖ ప్రకటన. టార్చర్ చేసి చంపేశారంటున్న బలూచిస్తాన్ విదేశాంగ శాఖ. సోషల్ మీడియాలో ఇమ్రాన్ డెడ్ బాడీ ఫోటోలు వైరల్. అడియాలా జైలు ఎదుట మాజీ ప్రధాని అక్క చెల్లెల ధర్నా. తమ అన్నను చూపించాలని డిమాండ్. ఇమ్రాన్ చెల్లిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీసులు. తీవ్రంగా ఖండించిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్. పాకిస్తాన్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం. బెంగళూరు హైదరాబాద్ డిఫెన్స్ కారిడార్ ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. తొలి దశ పంచాయతీ పోరుకు నేటి నుంచి నామినేషన్లు. 3 రోజుల పాటు స్వీకరణ. డిసెంబర్ 11న పోలింగ్. రాజ్యాంగమే మూలస్తంభం. అదే మన దేశ ఐడెంటిటీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చేపలు బతకలేని చెరువులు. హైదరాబాద్లోని అన్ని చెరువులు కలుషితం. పరిశ్రమలు, ఫార్మా వ్యర్థాలు నేరుగా చెరువుల్లోకి. డేంజరస్ కెమికల్స్తో పడిపోయిన ఆక్సిజన్ స్థాయిలు. మత్స్యశాఖ అధ్యయనంలో షాకింగ్ నిజాలు. హాంకాంగ్ టవర్స్లో అగ్నిజ్వాలలు. 36 మంది మృతి, 280 మంది మిస్సింగ్. అపార్ట్మెంట్లో చిక్కుకున్న అనేక మంది నిర్మాణ పనుల కోసం కట్టిన వెదురు బొంగులు. వెళ్లకు మంటలు అందుకొని ప్రమాదం. 7 బ్లాక్లకు వ్యాపించిన మంటలు. మధ్యాహ్నం నుంచి రాత్రి అయినా అదుపులోకి రాని ఫైర్. కరెంటులో 50,000 కోట్ల స్కామ్. రామగుండం ప్లాంట్ నిర్మాణాన్ని ఎన్టీపీసీ ఎందుకు ఇవ్వట్లేదు? హరీష్ రావు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. బీసీ ద్రోహి రేవంత్. దీక్షా దివస్ స్ఫూర్తితో సర్కారుపై పోరాటం. నాటి శ్రమ, నేటి పరిశ్రమ. 50,000 కోట్ల కరెంటు స్కామ్. నిన్న భూ స్కామ్, నేడు విద్యుత్ స్కామ్. కులగణన నుంచి బీసీలపై కుట్ర. కదం తొక్కిన బీసీ సంఘాలు. రిజర్వేషన్ల కుదింపుపై మండిపాటు. రైతులపై కేసులు, పెద్దలకు కాసులు. బడాబాబులకు రాయితీ, బక్క రైతులకు బేడీలు. 2 నెలల్లో సర్కార్ అమానుష భూ విధానం. లీక్ చేసింది ఎవరో తేల్చండి. ఇంటి దొంగలు గుర్తించాలని ఇంటెలిజెన్స్ చీఫ్కు సీఎం ఆదేశాలు.